ప్రతి వారం వీళ్ళు ఎలిమినేట్ అవుతారని చెప్పి ఒక అవగాహన అయితే ఉండేది. ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్యలో ఎలిమినేషన్ ఉంటుంది అని చెప్పి కూడా మనం గట్టిగా చెప్పుకునేటోళ్ళం. కానీ ఈ వారం అట్లా లేదు, కొంచెం డౌట్ఫుల్గా ఉన్నది. డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అండ్ ఇప్పుడు క్యాప్టెన్సీ రేస్లో ఉన్నోళ్ళలో కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. ఒకవేళ ఈరోజు వాళ్ళు క్యాప్టెన్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే క్యాప్టెన్సీ వచ్చిందంటే ఈ వారం ఇమ్యూనిటీ వచ్చినట్టు కాదు, నెక్స్ట్ వీక్ ఇమ్యూనిటీ, ఈ వారం ఇమ్యూనిటీ కాదు. కాబట్టి ఈ వారం ఎలిమినేట్ అయితే ఆ క్యాప్టెన్సీ కూడా తుస్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అసలు ఏం జరగబోతుంది అండ్ మనకున్న అనఫిషియల్ ఇన్ఫర్మేషన్ అంటే మనకి అంటే అనఫిషియల్ పోల్స్, యూట్యూబ్ పోల్స్, వీటి ద్వారా మనం చెప్పడం కాకుండా మన మ్యాక్సిమస్ డిగ్నస్ మెరిడియస్ దగ్గర నుంచి అండ్ బయట ఉన్న కొన్ని ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఓటింగ్ పోల్ ఎట్లున్నది, ఎవరెవరు డబల్ ఎలిమినేషన్లో ఉండే ఛాన్స్ ఉన్నది, ఎవరు సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది, డెవన్ పవన్ సేవ్ అవుతాడా, సంజనక్క సేవ్ అవుతుందా, బర్నీ అన్న సేవ్ అవుతాడా, ఇలాంటి లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ దివ్యనికిత ఎలిమినేట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కానీ దివ్యనికిత ఎలిమినేషన్ ఆపడానికి రెడీగా మేమున్నామంటూ కూడా కొంతమంది వచ్చి ఆమెతో పాటుగా నిలబడ్డారు, సేమ్ కైండ్ ఆఫ్ పర్సంటేజ్ తోటి. మరి పోయిన వీక్ అంటే మనకి పవర్ అస్త్రాల నుంచి థర్డ్ పవర్ తోటి ఒక ఎలిమినేషన్ని సేవ్ చేసిండు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉన్నప్పుడు మరి దివ్యనికితని ఉంచాలన్నా పంపించాలన్నా, సేమ్ ఈక్వల్ పర్సంటేజ్ ఉంటే మరి దివ్యనికితను ఉంచుతారా లేదా, ఇట్లాంటి అన్ని ఇన్ఫర్మేషన్స్ మనం మాట్లాడుకుందాం. దాంతోపాటు 2 ప్రోమోలు వచ్చినాయి, ఆ ప్రోమోల గురించి కూడా మనం ముచ్చట పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. మంచిగా ఉంటుంది ఈ వీడియో, ఖతర్నాక్ ఉంటుంది. లాస్ట్ దాకా చూడరి, స్కిప్ కొట్టకుండా దూరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబకర చేసి గంట కొట్టి అలానే సింపుల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరు. పాతోళ్ళు ఒక లైక్ కొట్టుర్రి, కొత్త వాళ్ళు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయరు. దీనికంటే ముందు మిడ్ నైట్ ముచ్చట్లు అని చెప్పి, అది మిడ్ నైట్ ముచ్చట్లు కూడా కాదు, మిడ్ నైట్ ముచ్చట్లు అని టైటిల్ పెట్టాం కానీ లైవ్ టాక్స్ అవి ఏంటంటే హారిక వచ్చినప్పుడు, మానస్ వచ్చినప్పుడు పర్సనల్గా సీక్రెట్గా వాళ్ళకి క్లోజ్గా ఉన్న వాళ్ళతోటి ఏం చెప్పుకున్నారు, యావర్ వచ్చినప్పుడు ఇమాన్యుల్కి ఏం చెప్పుకున్నారు, ఇట్లాంటి కైండ్ ఆఫ్ ముచ్చట్లతోటి మనకు ఆ వీడియో అంతా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడుర్రి. అది కొంచెం అక్కడ ఏం జరిగింది పాయింట్ టు పాయింట్ ఒక పర్సన్ గురించి ఏమన్నారు అని చెప్పడమే కాబట్టి మనం అక్కడ ఉన్నది చెప్పాల్సి వస్తుంది. దాన్ని అద్భుతంగా మైమరిపించేలాగా అంటే ఏదేదో చేసి మసి మారడిగా చేసి చెప్పడానికి ఉండదు. అండ్ అది రివ్యూ కాదు. రివ్యూ అంటే ఎట్లుంటుందంటే రివ్యూలో మనం మన డెసిషన్ని, మన ఒపీనియన్ని షేర్ చేసుకోవచ్చు. అట్లాంటి ఇన్ఫర్మేషన్ని లేదంటే మిడ్ నైట్ టాక్స్ని ఏంటంటే అక్కడ ఏముందో అదే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు కూడా చూసి నేను కూడా చూసిన తర్వాత మనం ఒక డెసిషన్కి వచ్చి మాట్లాడుకుంటే బాగుంటుంది. కానీ అక్కడ మిడ్ నైట్ ముచ్చట్లు అంటే ఎట్లుందో అట్నే చెప్పే ప్రయత్నం చేస్తాం. వార్తలు చదువుతున్నది లాంగ్ మ్యాన్ అన్నట్టుగానే ఉంటుంది ముచ్చట. కానీ మీరు చూడని ఎపిసోడ్లో చూపించని అండ్ లైవ్లో మిస్ అయిన అద్భుతమైన విషయాలు, లైక్ అభిజిత్తో తనుజాని కంపేర్ చేసిన హారిక అక్కడ మిగతా వాళ్ళని ఎవరితోటి కంపేర్ చేసింది అనే ముచ్చట్లు, అండ్ మానసు పర్సనల్గా తీసుకుపోయి ప్రేరణకి తనుజాకి ఏమేం చెప్పిండు, ఎట్లాంటి ఇన్పుట్స్ ఇచ్చిండు, అండ్ రీతుకి ఏమి ఇన్పుట్స్ ఇచ్చిండు, ఇమాన్యుల్కి ఏమి ఇన్పుట్స్ ఇచ్చిండు, ఇట్లాంటి అన్ని విషయాలు అందులో ఉంటాయి. చూడరు. దీనికంటే ముందు వీడియో ఒకవేళ చూస్తే కనుక సంతోషం. ఒకవేళ రివ్యూ చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూడండి. రివ్యూ బాగుంటుంది, మనది రివ్యూ ఎంటర్టైనింగ్ ఉంటుంది. రివ్యూ మన ఒపీనియన్ షేరింగ్ అనేది ఉంటుంది. మీ ఒపీనియన్ నా ఒపీనియన్ మ్యాచ్ అయితే కనుక మనం లాంగ్ రన్గా ట్రావెల్ చేసుకోవచ్చు. అట్లా ఓకే రైట్, కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ 2 ప్రోమోల గురించి చెప్తా, ఆ తర్వాత ఓటింగ్ పోల్లో ఎవరు లీస్ట్లో ఉన్నారు. ఇది ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. మళ్ళీ చెప్తున్నా, ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇది మన యూట్యూబ్ పోల్స్, అనఫిషియల్ పోల్స్లో నుంచి చూసి చెప్తున్నది కాదు. కాబట్టి మన మ్యాక్సిమస్ డెగ్మస్ చెప్పిందంటే మ్యాక్సిమం రైట్ అవుతుంది. అది అర్థం చేసుకొని మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటేసుకుంటారన్న ఉద్దేశంతో కనుక్కున్నా. అది రైట్. ఫస్ట్ మనకు నిన్న రాత్రి నేను రాత్రి టీవీలో నేను ప్రోమో చూడలేదు కానీ సరే, మనకు పొద్దు నుంచి 2 ప్రోమోలు వచ్చినాయి. షోయల్ ప్రోమో వచ్చింది, యావర్ ప్రోమో వచ్చింది. యావర్ నిన్న లైవ్లో వచ్చేసిండు ఆల్రెడీ. ఆ లైవ్లో వచ్చిందంతా కూడా ఏ టు జీ ఏమేం చెప్పిండు అంతా కూడా నేను దీనికంటే ముందు వీడియోలో మనం యావర్ వచ్చినప్పుడు ఏమేం చెప్పిండు అంతా కూడా చెప్పేసిన. ఒకవేళ చూసేది ఉంటే అక్కడ చూడరు. ఇక్కడ మనకు ప్రోమోని బట్టి చెప్తా. రాగానే ఫుల్ ఎనర్జెటిక్గా ఎనర్జీకి నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ అంటే ఎనర్జీ ఇచ్చిండు. ఫుల్ అక్కడ అంటే పోయేటప్పుడు డ్యాన్స్ చేసిన విధానం కావచ్చు, అక్కడ ఉన్నంతసేపు మాట్లాడే విధానం. సీజన్ మాత్రం చూడలేదు, అది ఒక క్లారిటీ వస్తుంది. సీజన్ చూడక కొంచెం ఏమైనా అడిగితే నేను ఎట్లా ఆడుతున్నాను, నువ్వు ఎట్లా ఆడుతున్నావు అని అడిగితే కొంచెం తడబడతాడు. అది కొంచెం సరిగ్గా లేదు. అండ్ రాగానే ఆ ఫ్లట్టింగ్ ఉంటుంది కదా మనోడికి ఒకటి ఉండేది. మనోడు ఎవరిని ఫ్లట్ చేస్తే ఆ వారం వాళ్ళు ఎలిమినేట్. అదొక ఆచారంలాగా సాగిపోయేది. మనోడు ఎవరిని ఫ్లడ్ చేస్తే, ఎవరితోటి క్లోజ్గా ఉంటే, ఈవెన్ నైని పావని వారం రోజులు ఉన్నంతసేపు ఎక్కువగా క్లోజ్గా ఎవరితోటి ఉంటే కట్ ఎవరితోటి ఉంటే వాళ్ళు అంటే ఎవరితోటి ఎవరు క్లోజ్ అవుతాడో వాళ్ళంతా ఎలిమినేట్ అవ్వడం అనేది కామన్గా జరుగుతూ వచ్చింది. ఆనవాయితీ లెక్క జరిగింది. ఒకరికొకరు అమ్మాయిలు అందరు పేరు ఫ్రెండ్స్ ఎవరితో ఫ్లట్ చేయాలి, ఎలిమినేట్ అవ్వాలి అన్నట్టు ఉండేది. మనోడు ఊకుంటాడా, మళ్ళీ ఒక అమ్మాయి వెళ్ళగానే ఇంకో అమ్మాయితో ఫ్లట్టింగ్ స్టార్ట్ చేస్తూనే ఉంటాడు, మామూలుడు కాదు. సో ఇక్కడ కూడా అంతే. రాగానే తనుజాతో, హాయ్ తనుజా, డూ యూ హ్యావ్ బాయ్ ఫ్రెండ్, నీకు ఏమైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, ఏం సంగతి అంటే లేడు అంటుంది. సిరులైనా సరిపోతాయా ఓకే, డోంట్ టేక్ ఇమాన్యుల్ పట్టుకుని ఏంది మొత్తం మీదంతా పోయింది, డోంట్ టేక్ టూ మచ్ స్ట్రెస్ అంటే నువ్వే చెప్పాలి స్ట్రెస్ గురించి అంటాడు. ఎందుకంటే మనోడు కూడా కొంచెం ఆగమాగమై బాగా టెన్షన్ అయ్యి అప్పట్లో ఉన్నప్పుడు మనోడికి ఇమాన్యుల్కి అప్పటి నుంచి పరిచయం. రైట్.
ఇక అక్కడ కూర్చోబెట్టి మీకు ఎవరిలో ఏం నచ్చింది ఏంటి చెప్పండి, అందరూ బాగా ఆడుతున్నారు, సూపర్ ఆడుతున్నారు, వెరీ నైస్ ఆడుతున్నారు, చెప్పాను కదా వెరీ నైస్ గేమ్, బాగా ఆడుతున్నావు అని చెప్పాను కదంటే, అది చెప్పడం కాదు అసలు, అక్కడ ఏం నచ్చింది నీకు ఏం నచ్చలేదు నువ్వు చూడలేదని అర్థమైపోతుందిలే అని చెప్పి వాళ్ళు. అయితే ఇమ్ములో ఏం నచ్చిందంటే నాకు పొట్ట పెద్దగా ఉంటుంది, పొట్ట బాగా నచ్చింది అంటాడు. అండ్ బర్నీ అన్నలో నచ్చే క్వాలిటీ అంటే ఫైర్ బాగుంటుంది, నాలాగే ఫైర్ ఉంటుంది. అన్న ఎక్కడ ఫైర్ చూపించిండు, ఈయన ఫైర్ అంటాడు. అంటే సీజన్ చూడలేదని ఒక క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత ఇక తనుజతోటి డాన్స్, అదేం పాట అది, పడిపోయా అనే పాటలు. ఏం పాటనది, ఓకే నేను కరెక్ట్గా రాసుకోలేదు అది. ఆ పాట పడిపోయా ప్రేమలో అదా, తిప్పిండు ఎత్తుకున్నాడు గుండ్రంగా తిప్పిండు, మొత్తం ఆగం చేస్తాడు తెలుసు కదా, మొత్తం ఓవర్ ఎగ్జైటింగ్గా ఉంటుంది. అవతల పర్మిషన్తో సంబంధం లేదు, మనోడికి దూసుకెళ్ళిపోవడమే, ఆపోజిట్ వాళ్ళే కంట్రోల్ అయిపోవాల్సింది. ఎందుకంటే మనోడు మంచి బాడీ బిల్డర్, ఇట్లా లేపి గుండ్రంగా తిప్పుతా అంటే ఆశ్చర్యంలో ఉంటుంది జరసేపు. సో ఆశ్చర్యంలో ఉన్నంతసేపట్లోనే ఎత్తుకున్నాడు, తిప్పిండు, ఆగమాగం చేసి ఇడిచిపెట్టిండు. సో తనుజ అంటే తనుజాతోటి ఇక నిన్నంత ఇది నా పిల్లరా అది నా పిల్లరా అనుకుంటేనే చేరిండు కంప్లీట్గా. తనుజని ఫ్లడ్ చేయడంలోనే ఉన్నాడు వచ్చినంతసేపు. ఆ తర్వాత నేను కొన్ని లైన్స్ రాసుకొచ్చినాయని చెప్పి ఇక్కడ ప్రతిరోజు ఒక పంతం, ప్రతి టాస్క్ ఒక పంతం, ప్రతిరోజు ఒక ఎమోషన్, ప్రతిది ఒక మెమొరీ అన్నట్టుగా బిగ్ బాస్ అన్ఫర్గటబుల్ జర్నీ అని కూడా చెప్తాడు అన్నట్టు. పోయేటప్పుడు డ్యాన్సులు చేస్తాడు, ఎనర్జెటిక్గా డ్యాన్సులు చేసి, ఏది బ్లాక్ బస్టరే ఆ పాటకి డ్యాన్స్ చేస్తాడు, ఎగురుతాడు, దుంకుతాడు, ఇమాన్యుల్ మీద ఎక్కుతాడు, మస్తు ఎంజాయ్ చేస్తాడు, మస్తు ఎనర్జెటిక్గా బిహేవ్ చేస్తాడు. తెలుసు కదా మనకి ఎవరంటే ఎనర్జీ, అది చూపిస్తాడు, పవర్ హౌస్, ఎవర్ ఈజ్ పవర్. టాస్క్ ఆడతాడు కానీ టాస్క్లో కావాలని ఓడిపోతాడు, కావాలని ఇమాన్యుల్ తీసుకుంటాడు, ఇమాన్యుల్ కోసం ఆడతాడు, నా ఫ్రెండ్ వాడు, నా ఫ్రెండ్ అని చెప్పి అంటాడు, నా ఫ్రెండ్ రా అంటాడు ఏమనంటే. సో అయిపోయింది. ఈ ప్రిన్స్ ఎవరిని ఇక మనం ఎపిసోడ్లో మళ్ళీ మాట్లాడుకుందాం. ఆ తర్వాత షోయల్ ప్రోమో వచ్చింది. షోయల్ మళ్ళీ యాజ్ యూజువల్గా మటన్ చికెన్ చికెన్ మటన్ అనేది మళ్ళీ ఒకసారి చూపించండి. అండ్ షోయల్ని మనం సీజన్ 4లో చూసిన షోయల్ లాగా అనిపించింది కదా, మస్తు ఎనర్జెటిక్గా, మస్తు అదే ఫన్తో, అదే ఎంటర్టైన్మెంట్తో చాలా బాగా అనిపించిండు. చాలా రోజుల తర్వాత మన షోయల్ని మళ్ళీ సీజన్ 4 షోయల్ని చూసినట్టుగా అనిపించింది నాకైతే. ఎంతమందికి అనిపించింది అట్లా సీజన్ 4 షోయల్ని చూసిన ఫీలింగ్ ఎంతమంది కలిగింది? అంటే బిగ్ బాస్ ఇజ్జత్ పోతుంది, ప్లీజ్ బిగ్ బాస్ మాట్లాడండి బిగ్ బాస్ రెస్పాన్స్ చేయకపోతే. ఆ తర్వాత బిగ్ బాస్ 2 పాల ప్యాకెట్లు, ఒక్క కాఫీ పౌడర్ డబ్బా, కిలో చికెన్ పంపించండి బిగ్ బాస్, మీకు దండం పెడతా బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్, మీకు కాల్మొక్తా బిగ్ బాస్ పంపి అని చెప్పి ఆ కెమెరా సైడ్ చూసుకుంటూ ఒక రకంగా బిహేవ్ చేయడం, అక్కడనే బతిలాడడం. అంటే బాడీ లాంగ్వేజ్ ఒక రకంగా ఉంది, చెప్పేది ఒక రకంగా ఉందని వెనకాల ఈ బర్నీ అన్న కౌంటర్ వేయడం, ఇదంతా కూడా చాలా చాలా ఎంటర్టైనింగ్గా ఎంగేజింగ్గా అనిపించింది. ఏంది మీకు 6 వారాల పాటు చికెన్ లేదా, నాన్ వెజ్ లేదా, ఏంది నాన్ వెజ్ లేకుండా ఎట్లా బతికిరు మీరు అని చెప్పి అంటే, ఏదో దేవుని దయ అట్లా బతికేసినాం అన్నట్టుగా అనడం. అడిదికు కాఫీ పౌడర్ పాల ప్యాకెట్ పంపమంటే వీళ్ళు బీబీ టీం వాళ్ళు కటౌట్లు పంపించారు. బిగ్ బాస్ మా కటౌట్లు పాల పౌడర్ అని, పాల ప్యాకెట్ అని, కాఫీ పౌడర్ అని, చికెన్ అని చెప్పి కటౌట్లు అంటే చిన్న చిన్న ఫోటోలు పంపించారు. పంపింగ్ బిగ్ బాస్ నా ఇజ్జత్ తీస్తున్నావు, బిగ్ బాస్ నీకు దండం పెడతాడు, కాల్ మొత్తం బిగ్ బాస్ పంపి అనడం. మంచి ఫన్ జనరేట్ చేసిండు. అది ఇక తర్వాత పంపించారు, చూసిరా అట్లుంటుంది మరి మనతోటి, మామూలుగా ఉంటుంది, కథ వేరే ఉంటుంది. బిగ్ బాస్ షోయల్ సీజన్ 4 బిగ్ బాస్ కథ వేరే ఉంటుంది బిగ్ బాస్ అనుకుంటా అనడము. సో ఆ తర్వాత మనకి పంపించిండు. అక్కడ తర్వాత చికెన్ మటన్ చికెన్ అని డ్యాన్స్ చేయడం, అక్కడితో మనకు ప్రోమో ఎండ్ అయింది. కానీ దీని తర్వాత జరిగింది ఏంటంటే, మనకి లైవ్లో జరగబోయేది ఏంటంటే, ఒక టాస్క్ పెడతారు. ఆ ఒకటే టాస్క్లో రీతు, సంజన, షోయల్ వీళ్ళు ముగ్గురు కలిపి ఆడాలి. వీళ్ళు ముగ్గురు లాస్ట్ ఛాన్స్ అన్నట్టు. ఇక షోయల్దే లాస్ట్, ఇంకొకరు రాలేదు, రోహిణి వస్తుందన్నారు కానీ రాలేదు. అందుకని చెప్పి ఒకటే టాస్క్లో ఇద్దరిని పెట్టినట్టున్నారు. సో పొద్దుగాల మాత్రం మనకు శోభా శెట్టక్ వస్తుంది. శోభా శెట్టక్కతో దివ్యనికిత టాస్క్ ఆడుతుంది. టాస్క్ ఆడిన తర్వాత దివ్యనికిత గెలుస్తుంది, శోభా శెట్టక్ ఓడిపోతుంది, దివ్యనికిత క్యాప్టెన్సీ కంటెంటర్ అవుతుంది. ఇమాన్యుల్ ఆల్రెడీ కంటెంటర్ అయిండు, కళ్యాణ్ అయిండు, డిమాన్ అయిండు, దివ్యనికిత అయింది. ఇప్పుడు 2 లేడీస్ ఉన్నారు కదా, షోయల్ కావాల్సుకుని ఓడిపోయిండు అని అంటారు ఇన్ఫర్మేషన్. మరి మనకు లైవ్లో టాస్క్ చూస్తే తెలుస్తుంది. షోయల్ కావాల్సుకుని ఓడిపోయిండు, రీతు, సంజన గెలిచిరు. సో వీళ్ళిద్దరు క్యాప్టెన్సీ కంటెంటర్లు అయ్యారు. అంటే 3 ఫీమేల్ 3 మేల్. సో మొత్తం 6 క్యాప్టెన్సీ కంటెంటర్లు, సంజనక్క, రీతు అండ్ దివ్యనికిత. ఇది మాకు గుర్తుంచుకొని చెప్తా, సంజనక్క, రీతు నామినేషన్లో ఉన్నారు. సంజనక్క, దివ్యనికిత నామినేషన్లో ఉన్నారు. రీతు క్యాప్టెన్సీ కాబట్టి నామినేషన్లో లేదు. ఇదికు చూస్తే 3 కళ్యాణ్, ఇమాన్యుల్, డిమాను వీళ్ళు 3 నామినేషన్లో ఉన్నారు. కానీ ఇక్కడనే ట్విస్ట్ ఏంటంటే, ఇమాన్యుల్కి, కళ్యాణ్కి అసలు ఎలిమినేషన్ గండం అనే పాయింటే లేదు. వాళ్ళిద్దరికి ఓటింగ్ పడుతుంది, వాళ్ళ గట్టి ఓటింగ్ పడుతుంది. నిజం చెప్తా,
ఇమాన్యుల్ కూడా గట్టి ఓటింగ్ పడుతుంది. బయట మనము ఈ యూట్యూబ్, ఈ పోల్స్, ఈ రీల్స్, ఈ పిఆర్ స్టంట్స్ విపరీతంగా కళ్యాణ్ తనుజ అని చెప్పి ఒక టీమ్గా పెట్టి వాళ్ళిద్దరిని లవర్స్ లాగా పోర్ట్రే చేసుకుంటా వీడియోల మీద వీడియోల మీద అసలు ఆ నిబ్బాతనం ఏందో నాకు అర్థం కాదు. ఇంకా ఇవన్నీ ఉత్తయ్యారా నాయన అని తెలిసినాక కూడా వాళ్ళిద్దరిని ఏదో లవర్స్ లాగా వైఫ్ అండ్ హస్బెండ్ లాగా పెట్టి రీల్స్ అసలు ఈ కంటెంట్ కావాలనే ఈ బాండింగ్లు పెట్టుకుంటారు. అబ్బా టార్చర్ తెలుసా నిజంగా. ఏందో అంటే ఈ పిల్ల బచ్చా నాయలకి ఇట్లాంటి అంటే సంబరం అనిపిస్తుంది అని చెప్పి చేస్తారు కావచ్చు, కానీ అసలు అది కాదు కదా అని తెలిసినా కూడా ఇవాళ చూడు రాహుల్ చెప్పింది అన్న పెళ్ళి అవుతుంది. అప్పుడు పిల్లనిబ్బా వేషాలు వేసి రాహుల్ పున్ను అని వీడియోలు వేసినంత బిత్రోలే కదా. ఆ బిత్రి సంఘానికి కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయడం తప్ప ఇంకోటి లేదన్నట్టు ఉంటుంది. కళ్యాణ్ తనుజ అంట. ఇంకా వీడియోలు ఎవరు పర్ఫెక్ట్ జోడీ అని చెప్పి ఆయన పవన్ సాయి తనుజ ఫోటో పెట్టి, ఆ తర్వాత కళ్యాణ్ తనుజ ఫోటో పెట్టి ఈ ఇద్దరిలో ఏది బెస్ట్ జోడీ అని చెప్పి పెట్టాను. ఏదిరా ఆయన ఏం మాట్లాడతారా మీరు, షేట్ అనిపించింది. కింద కళ్యాణ్ తనుజ ఫర్ ఎవర్, కళ్యాణ్ తనుజ లవ్ అని చెప్పి సింబల్ పెట్టి పెడతారు. అరే వాళ్ళు ఏమన్నా లవర్సా, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండా, లవర్సా, వైఫ్ అండ్ హస్బెండ్, ఏంది అది? అలా ఏజ్ డిఫరెన్స్ చూడండి అసలు ఎట్ట పెడుతురు, ఎట్ట పెట్టబుద్ధి అవుతుంది. ఏంది మీకు మేడం మెదడు తక్కువనా, మెదడు వాపా, ఏంది అది? మళ్ళీ వాళ్ళు ఏమైనా అట్లాంటి కంటెంట్ ఇస్తారంటే అది కూడా లేదు కదా. తనుజ సైడ్ నుంచి అట్లాంటిది ఏం లేదు, కళ్యాణ్ సైడ్ నుంచి కూడా ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. అట్లాంటిది ఏమన్నా కళ్యాణ్ సైడ్ నుంచి ఊకే జర ఏషాలు ఉన్నా కానీ ఎక్కడి వరకు కట్ చేయను అక్కడి వరకు తనుజ కట్ చేస్తూనే ఉంటుంది. అయినా కానీ ఇవన్నీ రీల్స్ ట్రోల్స్ మళ్ళీ పైకి వెళ్ళి తనుజ ఫ్యాన్స్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టుకుంటూ తిట్టుకుంటారు. ఈ ఫ్యాన్స్ అంటే ఇంకా పని లేదు. ఇంకా నిజంగా పని లేని వాళ్ళు వేస్ట్, మెదడు తక్కువ వాళ్ళు. నిజంగా చెప్తాను, పని లేని వాళ్ళే కదా మరి ఫ్యాన్స్ అంటే. పని ఉంటే ఫ్యాన్ ఎందుకైతే నీ పని నువ్వు చూసుకుంటావు. ఇప్పుడు నా పని నేను చేసుకుంటానా? ఫ్యాన్స్ అంటే ఏంది, పని లేని వాళ్ళే కదా. నువ్వు షో చూడు, ఎంజాయ్ చేయి, ఎంటర్టైన్గా. నాలాంటి రివ్యూస్ చూస్తే నేను ఫన్ జనరేట్ చేస్తాను, జోకులు, దీని మీద కాంట్రవర్సీ కూడా చేయను. నేను జోకులు ఎక్కువ ఎత్తా. నవ్వుకో, స్ట్రెస్ బస్ట్ లాగా పనిచేస్తుంది. నవ్వితే 4 రోజులు ఎక్కువ బతుకుతావు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తావు. దీని మీద టెన్షన్ పెట్టుకుంటే ఏమవుతుంది, దీని మీద ఫ్యానిజం చేసి కొట్టాడితే ఏమవుతుంది నీకు? సరే, ఓకే, రైట్, సంతోషం. ఇక్కడికి అయిపోయింది. ఎడికో పోతాను నేను కదా. సరే, ఇది ఎక్కడికి ఎటు తిప్పానయ్యా నేను. కళ్యాణ్ తనుజ, ఓకే సరే. ఇప్పుడు టాస్క్ పెడితే ఇప్పుడు వీళ్ళల్లో ఈ మిగిలిన వాళ్ళు ఇప్పుడు క్యాప్టెన్సీ కంటెంటర్లుగా వీళ్ళు మిగిలిపోయారు కదా. సో ఇక్కడ కళ్యాణ్కి ఇమాన్యుల్కి రంది లేదు, గోస లేదు, బాగానే ఉన్నారు. డిమాండ్ పవన్ డేంజర్ జోన్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు డిమాండ్ పవన్కి అండ్ దివ్యనికితకి సంజనాకి వీళ్ళ ముగ్గురు కూడా నామినేషన్లలో డేంజర్లో ఉండే సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళల్లో ఎవరైనా క్యాప్టెన్ అయితే సేవ్ అయిపోతారా అంటే, క్యాప్టెన్సీ టాస్క్ ఆడేటప్పుడు జనాలకు నచ్చితే ఓట్లేసే ఛాన్స్ ఉంటుంది. కానీ క్యాప్టెన్ అయితే సేవ్ అవుతారా అంటే అస్సలు కాదు. ఎందుకంటే నామినేషన్లో ఉన్న వాళ్ళు నిలబడండి, ఆల్రెడీ క్యాప్టెన్ అయిన వాళ్ళు కూర్చోండి అన్నారు. క్యాప్టెన్ అయితే ఎవరికి ఇమ్యూనిటీ వచ్చింది, ఎవరికి రీతుకి 1 వారం మాత్రం అట్లా పెట్టిరు, 2 వీక్స్ ఇమ్యూనిటీ అని చెప్పి పెట్టిరు. కానీ ప్రతి వారం 2 వీక్స్ ఇమ్యూనిటీ కాదు. ఈ వారం నువ్వు క్యాప్టెన్ అయినా సేవ్ అయినట్టు కాదు. నామినేషన్లోకి పోతావు, అక్కడ నిలబడతావు, అక్కడ సేవ్ అయితే సేవ్ అయినట్టు, లేదంటే లేదన్నట్టు. ఆ తనుజ క్యాప్టెన్ అయిన వీక్లో మాత్రమే బంపర్ ఆఫర్ వచ్చింది 2 వీక్స్ ఇమ్యూనిటీ అనేది, మళ్ళీ ఎప్పుడు లేదు ఇక. అయితే ఇప్పుడు ఇక్కడ ఒకవేళ దివ్యనికిత క్యాప్టెన్ అయితే ఈ వారం సేవ్ అయితే డైరెక్ట్గా ముందుకు పోయినట్టుగా, నెక్స్ట్ వీక్ నామినేషన్లో ఉండదు. ఆ నెక్స్ట్ వీక్ డైరెక్ట్గా టాప్ 5 కంటే ముందు టాప్ 6లోనో టాప్ 7లోనో వెళ్ళిపోతుంది. లేదంటే కనుక ఈ వారం ఎలిమినేట్ అయిందనుకో వేస్ట్. క్యాప్టెన్ అయినా కానీ ఎలిమినేట్ అయితే వేస్టే. క్యాప్టెన్ కావాలి, ఎలిమినేట్ కాకుండా ఉండాలి. అప్పుడు దన్ను నొరుకుతుంది. 12వ వారం పోతే 13వ వారం, 14వ వారం ఎలిమినేట్ అవుతుంది. సో అట్లుంటుంది. కాబట్టి లక్కలు పడ్డట్టు అన్నట్టు. సో నెక్స్ట్ వీక్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంటుంది, ఆ నెక్స్ట్ వీక్ టికెట్ ఫినాల్ అట్లాంటివి ఉంటాయి. కాబట్టి ఏం లేదు, అవి కూడా క్యాప్టెన్సీ లెక్కనే. క్యాప్టెనే, ఇంకొక పేరు పెట్టి అమ్ముకోవడం అంతే. మా చూసి మాట్లాడి అన్నీ అవే, అంతా కొబ్బరి నూనె, పేర్లు మార్చేసి అమ్ముకోవాలి అంతే. ఏ పేరు పెడితే ఆ పేరు, దాంట్లో విటమిన్ ఈ ఉందని ఒకడు అంటాడు, విటమిన్ ABCDE ఉందని ఇంకోటి అంటాడు, అట్లా ఏదో ఒకటి చెప్పి అమ్ముకోవాలి అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో లైక్ దట్ ఇక్కడ ఏంటంటే మన ఎవిక్షన్ ఫ్రీ పాస్ అని, టికెట్ టు ఫినాలే అని, ఇట్లా ఏదో ఒకటి పెట్టి ఒకవేళ నెక్స్ట్ వీక్ టికెట్ టు ఫినాలే పెడితే 1 వారం జంపు కొట్టి వెళ్ళిపోయినట్టు 2 వీక్స్ ఇమ్యూనిటీ వచ్చినట్టు అవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో కానీ. రైట్, ఇప్పుడు దివ్యనికిత అయినా, సంజన అయినా, డిమాండ్ పవన్ అయినా క్యాప్టెన్ అయితే ఒకవేళ ఈ వారం సేవ్ అయితే వాళ్ళకి చాలా లక్ బెనిఫిట్ కలిసి వస్తుంది. టక్కని జంప్ కూడా అక్కడ గురుకుతారు. నాకు తెలిసి రీతు చౌదరి లాంటి వాళ్ళు అయ్యారు అనుకో ఖతం. కానీ కళ్యాణ్ లాంటి వాళ్ళు,
ఇమాన్యుల్ లాంటి వాళ్ళు అయ్యారనుకో వాళ్ళకి ఓటు బ్యాంక్ మైనస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లా అని చెప్పి వాళ్ళు ఆడకుండా ఉంటారా అంటే ఆడకుండా ఉండలేరు కాబట్టి ఖచ్చితంగా ఆడతారు. కానీ ఇక్కడ నేనంటే డెమాన్ పవన్ లాంటి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డెమాన్ పవన్కి ఓటు బ్యాంక్ గట్టిగా లేదు. టాప్ 5లోకి పోవడమే అతను లక్ష్యంగా పెట్టుకొని ముందరికి పోవాల్సిందే తప్ప ఇంకోటి లేదు. కాబట్టి టాప్ 5కి పోవాలి అని అంటే ఖచ్చితంగా ఈ వారం కెప్టెన్ అయితే టాప్ 5కి పోయే ఛాన్స్ ఉంది. ఈ వారం సేవ్ అవుతాడు కాబట్టి. ఎందుకు సేవ్ అవుతాడో చెప్తా. ఇప్పుడు ఓటింగ్ పోల్ అనాలిసిస్ గురించి చాలా క్లారిటీగా మాట్లాడుకుందాం. ఇది అనఫిషియల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ అనఫిషియల్ పోల్స్లో ఇన్ఫర్మేషన్ కాదు, సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, రైట్. ఫస్ట్ ప్లేస్లో తనుజ మాత్రమే ఉంది, కళ్యాణ్ రాలేదు. కళ్యాణ్కి తనుజకి ఎంత లేదన్నా 5% ఓటింగ్ మార్జిన్ డిఫరెన్షియేషన్ ఉంది అనేది మనకి ఉన్న ఇన్ఫర్మేషన్. లాస్ట్లో మారచ్చు, లాస్ట్లో గెలవచ్చు, చెప్పలేం. అంటే మన 6th సెన్స్ ప్రకారంగా కళ్యాణ్ గెలుస్తాడని నేను ఏనాడో చెప్పిన లైక్ దట్ కళ్యాణ్ గెలవచ్చు. కానీ తనుజకి ప్రజెంట్ అయితే ఓటింగ్ ఎక్కువ ఉందనేది మనకు మ్యాక్సిమమ్స్ దగ్గర వచ్చిన ఇన్ఫర్మేషన్. దాదాపు ఒక 5% ఓటు బ్యాంక్ డిఫరెన్స్ ఉంది అనేది నాకున్న ఇన్ఫర్మేషన్. సో మీరు ఎవరైనా కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఫ్యాన్ వార్స్ నడపకండి, ఫ్యాన్స్ లాగా నిబ్బి ఏషాలు వేయకండి. మీరు ఓటేసుకునే ప్రయత్నం చేయండి. మీరు ఎవరి ఫ్యాన్ అయినా పర్లేదు, మీరు ఓటేసుకునే ప్రయత్నం చేయండి. వాళ్ళ కోసం ఇంకొన్ని తిట్టడం, వాళ్ళ కోసం ఇంకొన్ని పొగడడం, వాళ్ళ కోసం ఇంకేదో చేయడం, వాళ్ళ కోసం రీల్స్ చేయడం అది కాదు. మీరు సిన్సియర్గా ఓటేసుకునే ప్రయత్నం చేయండి. అది ఒక మిస్డ్ కాల్ ఓటేయండి, ఒక హాట్స్టార్ ఓటేయండి, ప్రతిరోజు వేసే ప్రయత్నం చేయండి. లాస్ట్ వీక్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ప్రతిరోజు ఒక మిస్డ్ కాల్ ఓటు, ఒక హాట్స్టార్ ఓటు వేసుకునే ప్రయత్నం చేయండి. మీ ఇంట్లో నలుగురు ఉంటే నలుగురితోటి ఫోన్లు చేయించి మిస్డ్ కాల్ ఓటు చేయించే ప్రయత్నం చేయండి. సో గంతే, రైట్. కళ్యాణ్ని గెలిపించుకోవాలంటే అది చేయాలి, తనుజాన్ని గెలిపించుకోవాలన్నా కూడా గదే చేయాలి. ఇంకేం లేదు, మాయా లేదు, మంత్రం లేదు, మతలబ్ లేదు. సింపుల్ థింగ్, మీరు ఓటేసుకోవాలి. అది మిస్డ్ కాల్ ఓటు ఒకటి అండ్ హాట్స్టార్ ఓటు ఒకటి. అండ్ కళ్యాణ్కి తనుజాకి డిఫరెన్స్ అయితే మినిమం 5% ఉంది. సో తనుజాకి 30% దాకా ఉంటే కళ్యాణ్కి 25%. కొన్ని అంటే మనకి తెలిసిన సోర్స్ ప్రకారంగా అయితే ఇంతే అబ్బా. అక్కడ ఏదైనా ఉండని నెంబర్ తనుజాకి 25% ఉంటే కనుక అది కళ్యాణ్కి 20% ఉన్నట్టే. ఒక 5% డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంది అనేది మనకి ఇన్ఫర్మేషన్ తెలిసింది. అది చెప్పదా అని నేను అసలు ఈ వీడియో చేసే ఉద్దేశం అది. ఈ ఎండింగ్లో డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళని కూడా మీకు తెలియాలి. తెలిస్తే ఏంటంటే మీకు నచ్చిన వాళ్ళు ఉంటే కనుక ఓటేసుకుంటారన్న ఉద్దేశం. తనుజ టాప్లో ఉంది, కళ్యాణ్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. సో ఇది కన్ఫామ్ న్యూస్. మీరు గట్టిగా ఓటేసుకునే ప్రయత్నం చేసుకోండి. తనుజాకి ఎందుకు ఓటింగ్ పడుతుంది అని అంటే తనుజాని మెచ్చిన వాళ్ళు, టీవీ సీరియల్స్ చూసేవాళ్ళు, ఇంట్లో ఒక మనిషిలాగా ఫీల్ అయ్యేటోళ్ళు. అదే ఇప్పుడు మనకి నిన్న మానస్ వచ్చి చెప్పిండు, పర్సనల్గా చెప్పిండు, నిన్ను ఇంట్లో ఒక అక్కలాగా, ఒక చెల్లిలాగా, ఒక ఇంట్లో మనిషిలాగా, అమ్మలాగా, కూతురులాగా, ప్రతి ఒక్కరు ఇంట్లో మనిషిలాగా తీసుకున్నారు కాబట్టి నీకు ఓటేస్తున్నారు అని చెప్పారు. అట్లా తీసుకునేటోళ్ళు ఉంటారు, అట్లా నచ్చేటోళ్ళు ఉంటారు, అట్లా మెచ్చేటోళ్ళు ఉంటారు. ఎందుకంటే అదొక రకమైన అడిక్షన్ టీవీ అంటే. నేనే షాక్ అవుతా ఉంటాను. ఎందుకంటే మనకు తెలియని ఎంతోమంది పర్సన్స్, ఎంతోమంది ఇట్లా సెలబ్రిటీలాగా వచ్చేటోళ్ళు, బిగ్ బాస్కి వచ్చేటోళ్ళు, ఎంతోమంది టీవీ సీరియల్ ఆర్టిస్టులు లేడీస్కి తెలుస్తారు, ఇంట్లో వాళ్ళకి తెలుస్తారు, చాలామందికి తెలుస్తారు. నాకు అసలు సన్నీ టైంలో సన్నీ కూడా తెలియదు, సన్నీ లేడీస్కి తెలుసు చాలామందికి. అట్లా మానస్ తెలియదు, మానస్ లేడీస్కి తెలుసు. ఎందుకంటే సీరియల్లో చూస్తూ ఉంటారు కాబట్టి, వాళ్ళకి టీవీ చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఊళ్ళల్లో కూడా ఐడియా ఉంటుంది. సో అక్కడి నుంచి పడే ఓటింగ్ ఉంటుంది. ఆ ఓటింగ్ ప్రకారంగా ఖచ్చితంగా తనుజ టాప్లో ఉంది. తనుజాని మెచ్చేటోళ్ళు ఉంటారు, నచ్చేటోళ్ళు ఉంటారు. అట్లా అలిగినా ఏడ్చినా కానీ మన ఇంట్లో కూడా గిట్నే అలుగుతారు, మన ఇంట్లో కూడా గిట్నే ఏడుస్తారు, మన ఇంట్లో కూడా ఇట్నే బాధపడతారు అమ్మాయిలు అనే సెన్స్ వాళ్ళకు ఉంటుంది కదా. సో ఆ కైండ్ ఆఫ్ దాంతో మనకి అంటే ఒక గర్ల్ లాగా అంటే అచ్చంగా ఫీల్ అవ్వాలి అని అంటే అట్నే ఉంటుంది, అట్నే అలుగుతుంది, అట్నే ఏడుస్తుంది, అట్నే ఉంటుంది కదా అని. అంటే మరీ ఫైటింగ్ స్పిరిట్ తోటి ఉండరు కదా ప్రతి ఒక్కరు. 100 మందిలో గట్టిగా 10 మంది ఫైటింగ్ స్పిరిట్తో ఉంటారు. 90 మంది ఎట్లుంటారంటే అలకలు, అంటే ఉమెన్ ఈజ్ ఉమెన్ అన్నట్టుగా, మెన్ ఈజ్ మెన్ అన్నట్టు ఉమెన్ ఈజ్ ఉమెన్ ఉంటుంది కదా. అలకలు, కొట్లాటలు, బాధపడ్డాలు, ఏడవడాలు, తొడవడాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో డ్రెస్సింగు, అపీరెన్సు ఇవన్నీ కూడా అన్నీ మ్యాటర్ అవుతాయి. నిన్న కూడా అది మానస్ అంటాడు, నీ డ్రెస్సింగ్ చాలా అది ఇస్తుంది, ఎలిగెన్స్ ఇస్తుంది, నీ ప్రజెంటేషన్ బాగుంది, నిన్ను నువ్వు ప్రజెంట్ చేసుకునే విధానం బాగుంది, ఇట్లాంటివన్నీ చెప్తాను అన్నట్టు. సో అది. అండ్ నెక్స్ట్ కళ్యాణ్కి ఓటింగ్ పడుతుంది అంటే కళ్యాణ్కి చాలామంది ఎక్కువ శాతం పిల్లలు, ఎక్కువ శాతం వెరీ యంగ్ ఏజ్ వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు. అండ్ కొంతమంది అమ్మాయిలు కనెక్ట్ అయ్యారు, అందుకే ఓటింగ్ గట్టిగా పడుతుంది. యూత్, పిల్లలు, అమ్మాయిలు ఇట్లాంటి వాళ్ళంతా కనెక్ట్ అయ్యారు, దానివల్ల ఓటింగ్ గట్టిగా పడుతుంది. సో కొంతమంది ఏంటంటే ఇక్కడ కూడా మళ్ళీ భాష అనేది ఒకటి పడ్డది, దీనివల్ల కూడా తనుజ కాదు మా కళ్యాణే గెలవాలి, తెలుగులు గెలవాలి అని ఒక పాయింట్ పెట్టుకున్నారు. ఇంకో పాయింట్ కూడా పెట్టుకున్నారు, సామాన్యుడు గెలవాలి, కామన్ మ్యాన్ నుంచి వచ్చినాడు, ట్రూ కామన్ మ్యాన్ కదా. అంటే బయట అసలు ఈ సినిమా ఫీల్డ్కి కానీ ఈ టీవీ ఫీల్డ్కి కానీ సంబంధం లేకుండా సోల్జర్ లాగానో లేదంటే సిఆర్పిఎఫ్ జవాన్ లాగానో చేస్తూ ఉన్నాడు కదా, అక్కడి నుంచి వచ్చినాడు, కంప్లీట్ కామన్ మ్యాన్ అంటే ఇతనే.
నిన్న కూడా మానస్ వచ్చినప్పుడు కానీ హారిక వచ్చినప్పుడు కానీ కంప్లీట్ కామన్ మ్యాన్ అంటే నువ్వే. ఎందుకంటే డిమాండ్ పవన్ ఉన్నాడు కానీ కామన్ మ్యాన్ అంటే అతను ఇదే ఫీల్డ్లో అంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా చేస్తున్నాడు. అటు దివ్య నిఖిత ఉంది సినిమా రివ్యూస్ ఇన్ఫ్లుయెన్సర్గా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా చేస్తుంది. కాబట్టి వీళ్ళంతా కూడా ఇన్ఫ్లుయెన్సర్సే, వీళ్ళు ఇదే ఫీల్డ్లో ఉన్నారు, ఎంటర్టైనింగ్ రంగంలోనే ఉన్నారు. కానీ దీనికి సంబంధం లేనివాడు మాత్రం ఖచ్చితంగా కళ్యాణ్ కాబట్టి కళ్యాణ్ కామనర్ నుంచి వచ్చిన గ్రేట్ అన్నట్టుగా చెప్పారు. సో ఇవన్నీ పాయింట్స్ తోటి కూడా ఓటింగ్ అనేది గట్టిగా పడుతుంది. ఇక మూడో ప్లేస్లో ఇమాన్యుల్ ఉన్నాడు. ఇమాన్యుల్కి మనం చూస్తున్నట్టుగా బయట ఉన్నట్టు 9%, 8%, 7%, 10% కాదు, అంతకు మించిన ఓటింగ్ పడుతుంది, గట్టి ఓటింగే పడుతుంది అనేది ఇన్ఫర్మేషన్. సో మనకు అఫీషియల్ సోర్స్ అంటే అఫీషియల్ పోల్లో ఎట్లుంది అని మనకు కరెక్ట్గా యాజ్ యూజువల్గా మనకు అక్కడ చెప్పడానికి కష్టం. కాబట్టి ఎప్పటికప్పుడు ఏ సెకండ్కి ఆ సెకండ్, ఏ రోజుకి ఆ రోజు, ఏ మూమెంట్కి ఆ మూమెంట్ మారిపోతూ ఉంటాయి అక్కడ ఓటింగ్లు. కాబట్టి మనకున్న సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చూస్తే ఎంత లేదన్నా 15+% అంటే 15 to 18% వరకు కూడా ఓటింగ్ ఉంది అనేది ఇన్ఫర్మేషన్. సో డిఫరెన్షియేషన్ అయితే ఉంది. అంటే 30% తనుజకుంటే 25% ఈ ఎవరు మన కళ్యాణ్ బాబుకుంటే ఆ తర్వాత వచ్చేసి మనకి ఇమాన్యుల్కి ఒక 15-18% వరకు ఉండొచ్చు. సో ఈ లెక్కన చూసినా కానీ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు ఇప్పుడైతే రైట్ నౌ. అయితే మనకి ఇదే మనకి టాప్ 5 పోల్ కూడా అనుకోవచ్చు. మనం టాప్ 5 పోల్ కూడా ఇదే అనుకోవచ్చు. ఖచ్చితంగా టాప్ 5 పోల్ ఇట్నే ఉంటుంది అన్న ఫీలింగ్ కూడా వచ్చింది నాకు. ఎందుకంటే టాప్ 1లో తనుజ ఉండి, టాప్ 2లో రన్నర్అప్లో కళ్యాణ్ ఉండి, టాప్ 3లో ఇమాన్యుల్ ఉండే ఛాన్స్ ఉంది. లేదు లాస్ట్ వీక్లో ఏదైనా మెస్మరైజింగ్ థింగ్ ఏదన్నా జరిగితే మనం చెప్పలేము. సో అంటే ఇప్పుడు ఇమాన్యుల్కి సంజనాక ఎలిమినేట్ అయితే ఓటింగ్ పెరుగుద్దా అంటే పెరిగేటట్లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండ్ ప్రకారంగా చూసినా కానీ ఈ మధ్య కొంచెం డిస్ప్యూట్లు కూడా వస్తున్నాయి. ఈ లెక్కన చూసినా కానీ సంజనాక ఓట్లంతా ఇమాన్యుల్ సైడ్ షిఫ్ట్ అయితే అంటే క్వశ్చన్ మార్కే. అండ్ సంజనాకకి ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది కూడా తెలియదు, కష్టమే. సంజనక్కకి ఉంటే నాకు తెలిసి ఒక 8% అట్లా ఉండొచ్చు అని అనుకుంటున్నా. అంటే ఇప్పుడు ఈ పోల్లో చూసినా కానీ మనకు తెలిసిన సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చూసినా కానీ ఇమాన్యుల్ తర్వాత ఉంది సంజనానే. భరణి అన్న కనబడతాడు, డిమాండ్ పవన్ కనబడతాడు, కానీ కాదు, సంజనక్కకి ఎక్కువ ఓటింగ్ పడుతుందంట. ఎందుకు పడుతుంది అని అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక జానర్ ఆఫ్ పీపుల్ సంజనక్క కనెక్ట్ అయ్యారు. ఆ కనెక్ట్ అయింది అట్నే ఉంచారు. ఇక అది అక్కడి నుంచి జరుగుతలేరు. నిజం చెప్పాలంటే స్టార్టింగ్ 2-3 వీక్స్లో కనెక్ట్ అయిన వాళ్ళు అట్నే ఉండిపోయారు. ఎందుకు మన దానిలో మన సబకరేజర్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఈవెన్ ఇప్పుడు రీతు చౌదరి గురించి సంజనక్క మాట్లాడింది తప్పు అని అంటే వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకు తప్పు, వాళ్ళు చేస్తుంది కరెక్టా, వాళ్ళది బాండ్ కరెక్టా, వాళ్ళ బాండ్కి పేరు చెప్పు నువ్వు అని నాకే కామెంట్ పెడతారు. ఆమె చెప్పిన దాంట్లో తప్పే ఉంది, ఆ బాండ్కి పేరు, వాళ్ళ బాండ్కి పేరు చెప్పు నువ్వు అని అంటారు. అరే దొంగతనం చేయడం ఏందబ్బా, మళ్ళీ అదే కంటెంట్ అంటే అదే కంటెంట్ చేయకపోతే ఏం చేస్తుంది సంజన, ఇంకేం చేస్తుంది, అక్కడ ఏమైనా అక్కడ ఏమైనా స్కోప్ ఇస్తున్నారా, తనని ఏం చేయనిస్తలేరు కదా అని బాధపడతా మెసేజ్ పెడతారు. అరే అది కరెక్ట్ కాదు కదా, అది మంచిగా లేదు కదా కంటెంట్, దానివల్ల నెగిటివ్ అయింది కదా. అయినా మళ్ళీ అదే కంటెంట్ చేస్తుంటే అదే కంటెంట్ అంటే కూడా ఫీల్ అవుతారేంది మీరు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. నేను ఎట్లా చెప్పాలి వాళ్ళకి, ఎట్లా అర్థం చేయించాలి? అరే దానివల్లే నెగిటివ్ అయింది, ఆ కంటెంట్ చేయడం వల్లనే హైలైట్ అయింది, ఆ కంటెంట్ వల్లనే నెగిటివ్ అయింది, ఇంకా మళ్ళీ అదే కంటెంట్ పట్టుకోవద్దు. నాన్నపులి కథ అది చెప్తే కూడా అర్థం కాదు. అయ్యో సంజన చేసిన తప్పే ఉంది అంటారు. ఓ ఇంకా మీరు ఫ్యాన్స్ కూడా వారే, మీరు ఫ్యాన్స్ ఒకసారి ఫ్యాన్స్ అయితే తప్పులు కనబడాయి, అదో పెద్ద బాధ. రైట్. అయితే ఇక సంజనాకకి నెక్స్ట్ లెవెల్ పర్సంటేజ్ ఉంది. సో నాకు తెలిసి 8%, 8 to 10% అట్లా డిఫరెన్సియేషన్తో ఉంటుంది. కానీ ఇమాన్యుల్కి మంచి ఓటింగే పడుతుంది అబ్బా. ఇమాన్యుల్కి ఇన్ని రోజులు నామినేషన్లకు రాకపోవడంలో కానీ నామినేషన్లకు వస్తే గట్టి ఓటింగ్ పడేది, నామినేషన్లకు రాక ఓటింగ్ లేదు. అండ్ నామినేషన్లోకి రాక వస్తుండే కాబట్టి ఇప్పుడు ఓటింగ్ కొంచెం పెరుగుతుంది అని చెప్పొచ్చు. కానీ అదే డే 1 నుంచి వచ్చింటే, డే 1 నుంచి నామినేషన్కి డేర్ చేసి ఉంటే విన్నర్ కేటగిరీలో వీళ్ళిద్దరిని పక్కన పెట్టి ఇమాన్యుల్ కూర్చునేటోడు, ఖచ్చితంగా కూర్చునేటోడు. ఎందుకంటే ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్, ఎమోషన్ కానీ, టాస్క్లు కానీ, పర్ఫార్మెన్స్ కానీ, అన్ని రకాలుగా ఎంటర్టైన్మెంట్ కానీ అన్నిట్లలో హీ ఈజ్ ద నెంబర్ 1. కానీ ఆ నెంబర్ వన్ ఉండడం జనాలకు నచ్చలే. ఓడిపోతూ గెలవడం, పడిపోతూ లేవడం, కింద కూర్చోంటూ మళ్ళీ మీదకి లేవడం, పోతూ బోల్తా వాడడం, ఇవన్నీ జరగాలి. జరగకపోతే ఏంటంటే మనకి ఖుషి అనిపించదు. సక్సెస్ అంటే నచ్చదు జనాలకి. ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ అవుతాడు చూడు, వాడంటే ఇష్టపడతారు. లైక్ దట్ ఇప్పుడు ఏంది కళ్యాణ్కి స్టార్టింగ్ అంతా నెగిటివిటీ, అమ్మాయిలు అన్న టాపిక్ తోటి, ఆ తర్వాత కొంచెంగా లేచిండు, ఆ తర్వాత మళ్ళీ పడిపోయిండు, ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ చీట్ చేసిరు అనే పాయింట్, ఇట్లాంటివన్నీ ఎక్కుతాయి జనాలకి. అండ్ ఆ లవ్ ట్రాక్, మా రాజుకో రాణి కావాలి అన్నట్టుగా, ముంబైని వేయడానికి వచ్చినా నాకు రాణి కావాలని చెప్పి మనకు బిజినెస్ మ్యాన్ సినిమాలో ఉన్నట్టుగా అట్లుంటే గమ్మత్ అనిపిస్తున్నట్టు. ఏజ్ ఏం చూడరు, ఇక ఓ రాణి కావాలన్నట్టు రాణి దొరికింది అన్నట్టుగా చూస్తారు. ఆరుకుంటారు. సరే ఇవన్నీ కావాలి, నవరసాలు కావాలి. మనోడు అన్నిట్లలో కూడా టాప్ నాచ్లో ఉండేసరికి వర్కౌట్ కాలే. అట్లా చెప్పాలి, ఎవరైనా చెప్పాలి. ఈసారి బయట వాళ్ళంతా కూడా మీరు గెలిస్తే జనాలు దేకరయ్యా, ఓడిపోతే దేకుతారు. నెక్స్ట్ సంజనక్క చెప్పిన కదా, సంజనక్కని కూడా అభిమానించేటోళ్ళు ఎట్లా అభిమానించడం స్టార్ట్ చేశారనేది కూడా చెప్పేసిన. నెక్స్ట్ డిమాండ్ పవన్ ఉన్నాడు.
మనోడు కూడా ఒక 10% వరకు ఉంది ఓటింగ్. మిగతా వాళ్ళు మాత్రం చాలా దారుణమైన పర్సెంటేజెస్ ఉన్నాయి అబ్బా. ఇప్పుడు మనకి తనుజకి, కళ్యాణ్కి, ఇమాన్యుల్కి వీళ్ళకే దాదాపు 60-70% వెళ్ళిపోయింది. 30, 25 ఆ తర్వాత ఒక 20 దగ్గర. సో ఈ ముగ్గురికే దాదాపు ఎంత 50, 60, 70, 75% వెళ్ళిపోయింది. సంజనాకకు ఒక 10, డెమాన్ పవన్కి ఒక 10 వేసుకున్నా కానీ వీళ్ళిద్దరికి అయిపోయింది 95% దాకా. అంటే మిగతా వాళ్ళది ఎంత దారుణంగా ఉంది ఓటింగ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. సరే వీళ్ళందరిది కలిపి 90 ఉన్నా కానీ మిగతా 10లోనే 3 పంచుకోవాల్సిన పరిస్థితి మిగతా వాళ్ళకు ఉన్నది. డెమాన్ పవన్కి ఓటింగ్ ఎందుకు పడుతుందంటే డెమాన్ పవన్కి ఏం నచ్చిన వాళ్ళు ఉన్నారు, ఓన్లీ రీతుతో ట్రాక్ నచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ రీతు ట్రాక్ని కూడా యాక్సెప్ట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అండ్ నిబ్బా పంచాయతీలు ఆ మధ్యలో జరిగిన అవంటే నచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ డెమాన్ పవన్ టాస్క్ అంటే డెమాన్ అంటే టాస్క్, అసలు పర్ఫార్మెన్స్ అంటే డెమాన్ అంటే పర్ఫార్మెన్స్ కైండ్ ఆఫ్ థింగ్, అండ్ గుడ్ నేచర్, గుడ్ హ్యూమన్ బీయింగ్, ఇట్లాంటివన్నీ కూడా నచ్చుతాయి. ఒక కళ్యాణ్ ఫ్యాన్స్కి మాత్రం అది నచ్చదు. అండ్ గొంతు పట్టుకుంది కూడా అది ఫేక్గా, అది గొంతు కావాలని పట్టుకున్నాడు అని చెప్పి డ్రామాలు క్రియేట్ చేస్తారు. ఎందుకంటే కళ్యాణ్ అభిమానించేటోళ్ళకు అంతే కళ్యాణ్ అద్దాల నుంచి చూస్తారు. అండ్ కళ్యాణ్కి నొప్పి లేదు, కళ్యాణ్కి బాధ లేదు, కళ్యాణ్ రియాక్ట్ కాలేదు, కానీ వీళ్ళు రియాక్ట్ అవుతారు అంతే. ఇంకా నాకే మెసేజ్లు పెడతారు, అయ్యా నీ కళ్ళు కనబడతలేవా, అక్కడ జరిగింది కనబడతలేవా అని చెప్పి నాకే మెసేజ్ పెడతారు. గుడ్డోళ్ళు మీరు, ఎడ్డోళ్ళు మీరు నన్ను అంటారు. ఎందుకంటే అక్కడ కావాలని పట్టలేదు, అది ఈజీగా తెలిసిపోతుంది. కానీ దీన్ని ఏంటంటే ఎట్లా చెప్పితే మార్కెట్ చేయొచ్చు అట్లా చెప్పేటోళ్ళు చెప్పేసరికి ఏంటంటే అది ఇంకా ఎక్కుతుంది బ్రెయిన్కి. మ్యాటర్ ఏంటంటే అది కనుక సీరియస్ అయితే అక్కడ కళ్యాణ్ కూడా సీరియస్ అయ్యాడు. అంత సీరియస్ బీస్ట్ మోడ్లోకి వేయండి కళ్యాణ్, బీభత్సమైన కోపంతో వేయండు, చీరలు తనేయండు, కుర్చీలు తనేయండు, గొంతు పడి తూకుంటాడా, రివర్స్ గొంతు పట్టకపోయేటాడా. అక్కడ పట్టింది గొంతు కాదు, అంతకంటే ముందు బాడీ పడతాడు, అంతకంటే ముందు చేత్తో ఇట్లా హోల్డ్ చేసి పక్కకి తిప్పుతాడు. ఆ తర్వాత కూడా వినకపోతే ఇట్లా ఫేస్ని అంటూ ఉంటాడు, ఆ తర్వాత ఇట్లా అంటాడు అంతే. దాన్ని గొంతు పట్టిండు, పిసికేసి చంపేద్దాన్ని ప్లాన్ చేసిన ఏందో చెప్తారయ్యా ఎడ్డినా. సరే నెక్స్ట్ దివ్య నిఖిత అండ్ సుమన్ అండ్ బర్నీ అన్న, వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. బర్నీ అన్న కామెడీ సెన్స్ నచ్చి ఓట్లు పెరిగినాయి అని అనుకున్నా, కానీ మనకు తెలిసిన సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా బర్నీ అన్న కూడా ఓటింగ్ లేదు, ఓటింగ్ తక్కువనే ఉంది బర్నీ అన్నకి ఓటింగ్ తక్కువనే ఉంది. సుమన్ అన్నకి ఓటింగ్ బాగా తగ్గిపోయింది, అండ్ దివ్య నిఖితకు ఓటింగ్ తగ్గిపోయిందని మనకి అన్అఫీషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్. కాబట్టి ఒకవేళ మీరు వీళ్ళ ఫ్యాన్స్ అయితే కనుక ఓట్లు వేసుకునే ప్రయత్నం చేయండి. దివ్య నిఖితకైనా, బర్నీ అన్నకైనా, సుమన్ శెట్టి అన్నకైనా. సుమన్ శెట్టి అన్నని ఇన్ని రోజులు ఎంకరేజ్ చేశారు, మరి ఎందుకు ఈ లాస్ట్ మూమెంట్లో ఎంకరేజ్ చేయనట్టుగా కనబడుతుంది. డబల్ ఎలిమినేషన్ అయితే కంపల్సరీగా వెళ్ళిపోతారు అబ్బా, ఎవరైనా ఇద్దరు వెళ్ళిపోతారు. అది బర్నీ అన్న సుమన, బర్నీ అన్న దివ్య నిఖిత సుమన్ శెట్టియా, ఏమైనా జరగచ్చు. ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. అట్లా అని చెప్పి నేను డిమాండ్ పవన్కి ఓటేసుకోవద్దు, సంజనక్క ఓటేసుకోవద్దు, వీళ్ళకి ఇమాన్యుల్కి, కళ్యాణ్కి, తనుజకి ఓటేయద్దని చెప్తలే. మీ ఫేవరెట్ ఎవరైతే, ఎవరి పర్ఫార్మెన్స్ అయితే మీకు నచ్చుతుందో వాళ్ళకి ఓటేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా, డన్నా. ఇది వీడియో. ఇది మనకు మాత్రం ట్రస్టెడ్ సోర్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అబ్బా, ఇది నమ్మండి, ఇది నమ్మి మీరు ఓటేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా, ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. ఎందుకంటే ముందు వీడియోలు ఉన్నాయి కదా, అవి చూసేయండి. బై, షబ్బా ఖైర్. 10